నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. పవన్ కళ్యాణ్ గారి అన్నగారు అయినటువంటి నాగబాబు గారు నిన్న హరిహర వీరముల చిత్రాన్ని అయితే వీక్షించడం జరిగింది వైజాగ్లో. ప్రధానంగా ఈ సినిమాకి సంబంధించి ఆయన మాట్లాడుతూ వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఎంతవరకు సమంజసం కాదు, ఎట్ ద సేమ్ టైం ఈరోజు ఆయన మాట్లాడుతూ ఇంకొక 20 ఏళ్ళు కూటమి పరిపాలననే ఆంధ్రప్రదేశ్లో చూడబోతున్నారని చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సో నాగబాబు గారి వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తున్నారు? అంటే నాగబాబు గారు చాలా లేట్గా సినిమా చూశాడు. ఆయన ప్రపంచం అంతా మేలుకున్న తర్వాత ఆయన సినిమా చూసి మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించింది నాకు. అంటే ఆల్రెడీ ఆ సినిమాకి సంబంధించినటువంటి రకరకాల కేవలం వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారని మాట్లాడుతున్నాడు ఆయన. వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయడం కాదు, ఆయన అభిమానులే, పవన్ కళ్యాణ్ అభిమానులే డిసప్పాయింట్ అయ్యారు అని స్వయంగా వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అంటే ఆ సినిమా ప్రీమియర్స్ ప్రకటించినప్పుడు మార్నింగ్ షోకి టికెట్లు బుక్ చేసుకున్నటువంటి అభిమానులే వాళ్లే ప్రీమియర్స్ లో ముందే చూసేద్దాం పవన్ కళ్యాణ్ ని, చూసేసి ఆ తర్వాత మార్నింగ్ షోకి వెళ్దాం అంటే 2 సార్లు చూసేద్దాం అనే ఉద్దేశంతో ప్రీమియర్స్ కూడా ఎగబడింది వాళ్ళే. ఎగబడి అంటే 700 రూపాయలకు టికెట్లు కొని వచ్చేసారు వాళ్ళందరూ. వచ్చి సినిమా చూసి డిసప్పాయింట్ అయ్యి మార్నింగ్ షోకి వెళ్ళలేదు, భయపడిపోయి. దాంతో చాలా చోట్ల టికెట్లు బుక్ అయ్యాయి కానీ లోపల జనం కనిపించలేదు మార్నింగ్ షో. ఇది పరిస్థితి. అంటే అభిమానులు ఉన్నారు, ఆయన కరెక్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ అభిమానులందరూ థియేటర్ల వైపు పోటెత్తారు. ఆయన సినిమా రిలీజ్ అవుతోంది చూడాలి అనేటువంటి ఒక క్యూరియాసిటీతో. ఈ అభిమానులు ఇలా థియేటర్లకి వెళ్తారు అనే విషయం తెలిసి వాళ్ళని కొంచెం అంటే తను ప్రమోట్ చేయడం ద్వారా తను ప్రెస్ మీట్ పెట్టాడు. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు పవన్ కళ్యాణ్. అలాగే వైజాగ్ లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని మాట్లాడాడు. ఈ హడావిడి తన అభిమానుల్ని ఛార్జ్ చేస్తుంది, వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ థియేటర్లకు వెళ్తారు అని తెలిసి ఈ ప్రోగ్రాం పెట్టాడు. దాంతో వాళ్ళందరూ ఛార్జ్ అయ్యి థియేటర్లకు పరుగులు పెట్టారు. డబ్బులు వచ్చేసినాయి వాళ్ళకి, 700 రూపాయల చొప్పున టికెట్లు దిగిపోయినాయి. అలాగే మార్నింగ్ షోస్ కి ఆ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసినాయి. అక్కడితో అయిపోయింది కథ. అంటే అభిమానులే బయటకు వచ్చి ఈ సినిమా గురించి ఏం చెప్పాలో అర్థం కానటువంటి డోలాయమాన స్థితికి వెళ్ళిపోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితిలో ఆ సినిమా తనకి తానే కిల్ అయిపోతూ వస్తోంది. ఈ పరిస్థితిలో అంటే శనివారం థియేటర్లలో కేవలం 30% ఆక్యుపెన్సీ ఉంది దానికి. ఏది వీకెండ్లో సండేకి ఒక 5 నుంచి 7% పెరిగింది అంతే. 40% రౌండ్ ఫిగర్, 40 అనుకుందాం. అది కండిషన్. అంటే ఆదివారం శని ఆదివారాల్లోనే 30-40 మధ్య దోబూచులాడిన సినిమా మండేకి దారుణంగా పడిపోయింది, 20కి పడింది. ఇది కండిషన్. ఈ పరిస్థితుల్లో నడుస్తోంది. అది ఎవరు చేసింది కాదు. వైసీపీ వాళ్ళు బాయ్కాట్ అని ఎప్పుడు అన్నారు? ఈయన ఔరంగజేబ్తో పోలుస్తూ ఆ వేదిక మీద నుంచి మాట్లాడినప్పుడు బాయ్కాట్ క్యాంపెయిన్ అన్నారు వాళ్ళు. కానీ ఆ బాయ్కాట్ క్యాంపెయిన్ వలన సినిమా దెబ్బతినలేదు. సినిమా దెబ్బతినడానికి కారణమే పవన్ కళ్యాణ్. ఆ కథకి తగినంత టైం కేటాయించలేదు ఆయన. కేటాయించకుండా రోజుకు 2 గంటలు మా ఇంటి పక్కనే షూటింగ్ చేయాలి అనటం వలన జరిగినటువంటి విధ్వంసం. కంటెంట్ పరమైన లోపాలు చాలా ఉన్నాయి దానిలో. జ్యోతికృష్ణ అడ్మిట్ చేశాడు. అంటే ఒరిజినల్ గా క్రిష్ అనుకున్నటువంటి కథ ఇది ఒక రాబిన్ హుడ్ తరహా కథ. దీనిలో ఒక అంటే వీళ్ళు ఢిల్లీకి చేసేటువంటి ప్రయాణం సాహసోపేత యాత్రగా మారుద్దాం అనుకున్నాడు ఆయన. ఈ ప్రయత్నంలో ఆయన స్క్రిప్ట్ రాసుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన తప్పుకున్నాడో సీన్లో నుంచి, జ్యోతికృష్ణ ప్రవేశించిన తర్వాత దీనికి కొంచెం సనాతన ధర్మాన్ని యాడ్ చేద్దామని చెప్పేసి ఈ సత్యరాజు క్యారెక్టర్ ఇవన్నీ తర్వాత వచ్చినాయి కథలోకి. ఆ అగ్రహారంలో ఈయన పెంపుడు వెళ్ళటము ఇదంతా కూడా తర్వాత యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇలా ఆ ఎపిసోడ్ చివరికి సినిమాని ఆక్రమించింది. ఎప్పటికే ఈ నెరేటివ్లు అనేకం చూసున్నారు జనాలు. అందుకని అదొక బోరింగ్ గా ఫీల్ అయ్యారు.
ఈ అడ్వెంచరస్ ట్రావెల్ అనేటువంటి ప్రోగ్రామ్ వెనక్కి వెళ్ళిపోయింది. ఈ అడ్వెంచరస్ ట్రావెల్లో విఎఫ్ఎక్స్ డొల్లగా కనిపించి జనాలు డిస్కనెక్ట్ అయ్యారు. దానికి కారణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ టైం కేటాయించకపోవడం, కనీసం హైదరాబాద్ వచ్చి షూట్ చేయడానికి కూడా ఆయన అనుమతించలేదు. దాంతో విఎఫ్ఎక్స్ కి మ్యాచ్ అయ్యేటువంటి స్టూడియోల్లో కూడా షూట్ అవ్వాలి. అక్కడ ఏదో లోకల్ గా వాళ్ళకి వీలున్న పద్ధతుల్లో ఒక స్టూడియో నిర్మించేసి అక్కడ కొట్టేసి ఆ కంటెంట్ తెచ్చి వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళు వీళ్ళ పద్ధతుల్లో మ్యాచ్ చేసే ప్రయత్నం చేశారు కానీ మ్యాచ్ అవ్వలేదు. స్క్రీన్ మీద చాలా వికృతంగా కనిపించి జనాలు డిస్కనెక్ట్ అయ్యారు. ఫైనల్ గా నిన్న ఒక 20 నిమిషాలు ట్రిమ్ చేసి మళ్ళీ రీలోడ్ చేస్తున్నాం అన్నారు. ఒకసారి ఒక ఒపీనియన్ ఏర్పడిపోయిన తర్వాత మీరు రీలోడ్ చేసినా ఏం చేసినా జనాలు వెళ్ళరు. కాబట్టి ఆ సినిమా ఫెయిల్యూర్ కి ఎవరూ కారణం కాదు, పవన్ కళ్యాణే కారణం. ఆ కథ అనుకున్నప్పుడు అనుకున్న పద్ధతిలో ఎగ్జిక్యూట్ చేయడానికి తనకు అవకాశం ఉందా లేదా అనేది తను చెక్ చేసుకోవాలి. ఎందుకంటే తన ప్రధాన జీవనం, తన జీవితం నడిపేది సినిమానే అని ఆయన పదే పదే చెప్తూ వస్తున్నాడు. కాబట్టి ఆ సినిమాని గౌరవించాలి కదా ఆయన. సినిమాని గౌరవించకపోవడం వలన వచ్చిన సమస్య ఇది. ఆ సినిమాకి ఆ కథకి కావాల్సినంత టైం కేటాయించకుండా వదిలిపెట్టడం వలన సినిమా ఫెయిల్ అయింది అనేది ముందు అంగీకరించాలి. అది అంగీకరించడానికి మొహమాటం. అద్భుతంగా ఉంది సినిమా అని చెప్తున్నాడు ఆయన సినిమా చూసి నాగబాబు గారు. మరి ఆయనకు సినిమాలు చూడటం వచ్చా రాదా అనేది ఆయనకే తెలియాలి. ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. కాబట్టి హరిహర వీరమల్లు అనేది ఫెయిల్యూరు. దాని వెనకాల ఎవరి హస్తము లేదు. ఎవరో బాయ్కాట్ చేయమంటే సినిమాలు ఫ్లాప్ అవుతాయి అనేది భ్రమ. అందులో కంటెంట్ ఉంటే ఎవరు బాయ్కాట్ చేయమన్నా సినిమా ఆగదు. ఎందుకంటే ఆయన కొత్త నటుడు కాదు. ఆయనకి ప్రాపగాండా సినిమాలు కూడా అక్కర్లేదు. నిజానికి ఆయన జనాల్ని ఎంటర్టైన్ చేసి ఎంగేజ్ చేసేటువంటి నటుడు. ఆయనతో క్రిష్ అనుకున్నట్టుగా ఒక అడ్వెంచరస్ ట్రావెల్ ని ప్లాన్ చేసి ఆ పద్ధతిలో సినిమా తీసుంటే ఒకటే భాగంగా హాయిగా ఉండేది. ఎప్పుడైతే వీడిది చరిత్ర, సనాతన ధర్మము ఇవన్నీ మాట్లాడటం మొదలు పెట్టారో అవతల వాళ్ళు దీనిలో లోపాలు వెతకటం మొదలు పెట్టారు. ఆ లోపాలు వెతికింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు, బయట ఇంటలెక్చువల్స్ నుంచి దీని మీద అనేక సందేహాలు ఉన్నాయి. కోహినూరు ఎక్కడ దొరికింది? పులిచింతల ప్రాంతం పల్నాడు ఏరియాలో దొరికింది. అది కొల్లూరు అక్కడ మైన్స్. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బెజవాడ దగ్గర కృష్ణానది పక్కన అని మాట్లాడాడు పవన్ కళ్యాణ్. అంటే అసలు ఏ మేరకు కథ మీద వీళ్ళకి అవగాహన ఉందో అర్థమవుతుంది. పల్నాడులో దొరికింది అది. పల్నాడు నుంచి అది రకరకాల కథలు ఉన్నాయి. అదే ఢిల్లీ చేరటం, ఢిల్లీ నుంచి అది పంజాబ్ చేరింది, పంజాబ్ నుంచి ఇంగ్లాండ్ వెళ్ళింది, లాహోర్. ఆ రోజుల్లో పంజాబ్ లోనే ఉండేది లాహోర్ కూడా. ఇప్పుడు అది పాకిస్తాన్ లోకి వెళ్ళింది. లాహోర్ నుంచి అది లండన్ వెళ్ళింది. ఈ జర్నీ అంటే ఢిల్లీ నుంచి మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి జరిగేటువంటి ఒక ప్రయత్నంగా ఈ కథను అల్లుకున్నాడు ఆయన. కాబట్టి ఈ కోహినూరు ప్రయాణంలోనే గందరగోళం ఉంది. అది 1300 చిల్లరలో దొరికింది ఆ వజ్రం. అది ముందు బాబర్ నామాలోనే రాస్తుంది. బాబర్ గారు రాసుకున్నాడు ఆయన ఆత్మకథలో ఈ వజ్రం గురించి. అది తీసుకొచ్చి ఔరంగజేబుతో లింక్ పెట్టారు. తర్వాత ఎప్పుడో పుట్టినటువంటి ఔరంగజేబుతో ఈ కథను లింక్ చేశారు. అదో గందరగోళం. ఈ కథలో చార్మినార్ దగ్గర ఒక పోరాట సన్నివేశం పెట్టారు. అదొక 100 ఏళ్ల తర్వాత జరిగినటువంటి నిర్మాణం. ఒకదానికొకటి పోలిక లేకుండా నానా గందరగోళంగా సినిమా తీసేసి ఈ సినిమా బాగాలేదని జనం అంటే కోప్పడితే అలాగే వీళ్ళు అంటే పైరసీతో కూడా దీన్ని కిల్ చేస్తున్నారు అనేది అభియోగం. పైరసీతో కిల్ అయిపోవడం అనేది ఈ సినిమాకే కాదు, ప్రతి సినిమాకి జరుగుతోంది. పైరసీ సినిమాలను కిల్ చేస్తోంది అనే మాట వాస్తవం. దాంతో విభేదించాల్సినటువంటి అవసరం లేదు. గేమ్ చేంజర్ ఇబ్బంది పడింది. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కూడా బస్సుల్లో ప్రదర్శించారు ఆ రోజునే. ఆ విషయం ఓపెన్ గా దిల్ రాజు గారే చెప్పుకున్నాడు ప్రపంచానికి. ఇది ఏ సినిమా అయినా మేము లీక్ చేసి తీరుతాం, మీరు దిక్కున్న చోట చెప్పుకోండి అని ఐబొమ్మ నుంచి ఒక మాట వచ్చేసింది బయటకు ఆల్రెడీ. సో దీన్ని ఎలా అడ్డుకోవాలి, దీనికి సంబంధించి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. 3 ఏళ్లు శిక్ష ఇస్తాం ఎవరైనా పైరసీకి పాల్పడితే అని చెప్పారు వాళ్ళు.
కానీ ఈ 3 ఏళ్ళు శిక్ష వేస్తామంటే ఇది ఆగిపోయే వ్యవహారం కాదు. ఎందుకంటే అది భారతదేశ పరిధుల్లో జరగట్లేదు. ఇక్కడ నుంచి కంటెంట్ తీసుకెళ్ళిపోతున్నారు. ఎవరో మాస్టర్ కాపీ ఇక్కడ నుంచి ఏదో పద్ధతిలో వెళ్ళిపోతుంది తరలి. ఆ వెళ్ళిపోవడానికి వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉండొచ్చు. ఇది తరలి వెళ్ళిపోయిన తర్వాత అది అంతర్జాతీయంగా మారిపోతుంది. కాబట్టి ఇంటర్నేషనల్గా దీన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి అనే దాని మీద ఒక ప్రోగ్రామ్ డిజైన్ కావాలి. అలాగే ఇది సైబర్ క్రైమ్. యాక్చువల్గా ఇది సైబర్ నేరము. దీనికి సంబంధించి ఇంటర్నెట్లో జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గం ఇది. దీనికి సంబంధించి ఇంటర్నెట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్కషన్ చేసి దీన్ని ఎలా అడ్డుకోవాలో ఆ పని చేయాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు భారతదేశంలో పోర్న్ సైట్లు ఓపెన్ కావు ఈ క్షణం నుంచి అని ప్రకటించాడు ఆయన. నిజంగానే చాలా సైట్లు ఓపెన్ కాలేదు ఆ టైంలో. కానీ వితిన్ ఫ్యూ మినిట్స్ ఎవరైనా ఒక సైట్ కోసం సెర్చ్ చేసిన మరుక్షణం వాళ్ళు రెండోసారి సెర్చ్కి వెళ్ళగానే దానికి ఆల్టర్నేటివ్ సైట్ కింద చూపిస్తుంది. అది ఓపెన్ కాదు, దాని కింద ఒక ఆల్టర్నేటివ్ సైట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మీకు కావాల్సిన కంటెంట్ చూసుకోవచ్చు. దాన్ని ఆపలేకపోయారుగా. ఇప్పటికీ జనం చూస్తూనే ఉన్నారుగా. పవన్ వీడియోలు చూస్తున్న వాళ్ళు లేరా? కాబట్టి ఇంటర్నెట్లో ఎలా అడ్డుకోవాలి అనే దానికి సంబంధించి ఏం చెయ్యాలి అనేది అంతర్జాతీయ సమాజంతో ఇంటరాక్ట్ అయ్యి ఒక విధానం ప్రకటించి చేయాలి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ చిత్రానికి 5 సంవత్సరాలు కేటాయించి ఆయన పార్టీని నడుపుకోవడానికి వాట్ ఎవర్ మేబీ కమిట్ అయిన దానికి ఫినిష్ చేశారు. కాకపోతే దీన్ని కూడా ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో సో సినిమాకి ఎంత బడ్జెట్ ఏందో చెప్పకుండా టికెట్ల రేట్ ఇష్టంగా పెంచుకొని ఖర్చు పెట్టుకు జనాలు డబ్బులు దోచుకున్నారు కదా అనేది మాట. దోచుకున్నారు కదా, దానిలో డౌట్ ఎందుకు? అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పాల్సిన అవసరమేం లేదే. ఆయన ఎందుకు ప్రమోషన్స్కి వచ్చాడు? ఆయన సినిమా చూసే ఉంటాడుగా. సినిమా చూసి ప్రమోషన్స్కి వచ్చాడు ఆయన. వచ్చి ప్రెస్ మీటు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేశాడు. చేయటం ద్వారా అభిమానుల్లో కాన్ఫిడెన్స్ నింపాడు ఆయన. వాళ్ళందరూ వెళ్ళి 700 రూపాయలకి బలైపోయారు అక్కడ ఈ సినిమాని. యాక్చువల్గా 100 రూపాయలు విలువ చేయనటువంటి సినిమాకి 600 రూపాయలు దోపిడీ చేయటమేగా వాళ్ళని. అభిమానుల గొంతులు కోసుకు తినేయటమేగా దాన్ని. మొత్తం కలెక్షన్ ఎంత వచ్చింది అనుకుంటున్నారు సార్ మీ రిపోర్ట్ ప్రకారం? వాళ్ళు అధికారికంగా చెప్తోంది 70 అని చెప్తున్నారు గ్రాస్, నెట్ కాదు. అదే గ్రాస్ 70 అని చెప్తున్నారు. నెట్ 40 ఉంటుందా? 35-40 మధ్యలో ఉంటుంది అనేది అంచనా. అయితే అంత కూడా వచ్చి ఉండదు అనేది నా పర్సనల్ గెస్. ఎందుకంటే అది పెర్ఫామ్ చేసింది. ఆ ముందు రోజు 9 o'clock నుంచి షోస్ పడ్డాయి. 9:30 నుంచి 2 షోస్ అక్కడ పడ్డాయి. ఆ 2 షోస్ ప్రభావమే అంటే ఆల్రెడీ ఓపెనింగ్ అయినప్పుడు ఒక 2 రోజులు మొదటి రోజు అయిపోయినాయి. రెండో రోజు ఫుల్ అవుతున్నటువంటి టైంలో ఈ ప్రీమియర్స్ ఎఫెక్ట్ పడి ఆగింది. ఆ ఆగటం ఆగిపోయింది. ఇంకా మళ్ళీ రైజ్ లేదు దానికి. గురువారం స్టార్ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక పెద్ద స్టార్ ఉన్నా కూడా సినిమా వర్కౌట్ అవ్వకపోవడానికి కారణం సినిమాలో విషయం ఉండాలి కదా. వెళ్ళిన ప్రేక్షకుడికి ఉల్లాసపరిచి మీరు బయటకు పంపించండి. వాళ్ళు బయటకు వచ్చి సినిమా బాగుందంటే థియేటర్కి వెళ్తారు జనాలు. ఎప్పుడైతే సినిమా అంత గొప్పగా లేదు అనే అభిప్రాయం బయటకు వచ్చిందో సినిమా చూడటానికి ఇతర ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సినిమా థియేటర్ ఒకటే ప్లాట్ఫామ్ కాదు ఇప్పుడు సినిమాకి. అలాగని ఓటీటీ కూడా ప్లాట్ఫామ్ కాదు. మధ్యలో డౌన్లోడ్ చేసుకుని చూడటానికి దొంగ మార్గాలు 100 ఉన్నాయి. ఎప్పుడైతే థియేటర్లో ఈ సినిమా చూడక్కర్లేదు అనే అభిప్రాయం దొర్లిందో ఇమ్మీడియట్గా ఎక్కడో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూడటం మొదలుపెట్టారు జనాలు. హరిహర వీరమల్లు అనే సినిమా జనం మొత్తం చూశారు, కానీ చూడాల్సిన చోట చూడలేదు. దాంతో డబ్బులుగా కన్వర్ట్ అవ్వలేదు ఆ చూడటం అనేది. అందుకని నష్టపోయింది సినిమా. అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు సినిమాలు రెండు ఒకటేసారి చేయడం వల్ల ఇట్లా అయిందా? ఇట్లా రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ ఈ సినిమాకి కేటాయించవలసినటువంటి సమయం 2 గంటలు కాదు. ఈ సినిమాకి ప్రత్యేకంగా దానికోసం విఎఫ్ఎక్స్ మీద ఆధారపడి డిజైన్ చేసినటువంటి సినిమా ఇది. దీనికి 2 మార్గాలు. ఒకటి, కృష్ణ గారు ఇప్పటివరకు అనుసరిస్తున్న పద్ధతి ఏంటంటే న్యాచురల్ లొకేషన్స్ ఎక్కడున్నాయో ఈ కథకు అనువైన
లొకేషన్స్ ప్రపంచంలో ఎక్కడున్నాయో వెతుక్కుని అక్కడికి తీసుకెళ్ళి షూట్ చేస్తాడు ఆయన. గతంలో ఆయన చేసినటువంటి కంచె సినిమా అలాగే చేశాడు. హరిహర ఇంకో సినిమా చేశాడు ఆయన. బాలకృష్ణతో బాలకృష్ణ గారితో చేసినటువంటి గౌతమి పుత్ర శాతకర్ని అలాగే చేశాడు. అదే పద్ధతిలో ఈ కథకి హరిహర వీరమల్లు అనే కథకి సెట్ అయ్యేటువంటి న్యాచురల్ లొకేషన్స్ ఎక్కడున్నాయో వెతుక్కుని అక్కడ షూట్ చేసి విఎఫ్ఎక్స్తో మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళేవాడు ఆయన. ఆయనకు పూర్తి బాధ్యతలు అప్పచెప్పి ఉంటే ఆయన ఈ సనాతన ధర్మం జోలికి వెళ్ళాలని అనుకోలేదు కథలో. ఆయన ఒక అడ్వెంచరస్ ట్రావెల్గా దీన్ని తీయాలి అని అనుకున్నాడు. ఒక రాబిన్ హుడ్ అడ్వెంచరస్ ట్రావెల్, వీటి మీద ఒక ఎమోషనల్ డ్రామా నడిపేసి 2.5 గంటల సినిమా టైట్గా ప్యాక్ చేసి పవన్ కళ్యాణ్ ఇమేజ్ మీద బిజినెస్ చేసేసి క్లోజ్ చేయాలనేది ఆయన ఒరిజినల్ ప్లాన్. దాన్ని నానా కంగాళి చేశారు వీళ్ళందరూ కలిసి. అదే ఒక ఫెయిల్యూర్కి అంకురార్పణ జరిగిందే అక్కడ. ఆ తర్వాత ఈయన అలా న్యాచురల్ లొకేషన్స్కి వెళ్ళటానికి టైం ఇవ్వలేదు. రెండోది విఎఫ్ఎక్స్తో సెట్ అయ్యేటువంటి స్టూడియోలు ఇక్కడ ఉన్నాయి హైదరాబాద్లో. అంటే మనకి గ్రీన్ మ్యాట్లో షూట్ చేసేస్తే ఏదైనా క్యూ అయిపోతుంది అనుకుంటే కుదరదు కదా. జనరల్ చిన్న స్టూడియోల్లోనే కావడం లేదు. కాబట్టి ఈ సినిమా అన్నప్పుడు కరెక్ట్గా వాళ్ళు వచ్చి సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే షూట్ జరగాలి. వీళ్ళు ఎక్కడో స్టూడియో నిర్మించి అక్కడ షూట్ చేసేసి, ఆయన వచ్చిన టైంలో షూట్ చేసేసి, ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే షూట్ చేసి, ఆయన ఎంతసేపు కేటాయిస్తే అంతసేపే షూట్ చేసి ఆ కంటెంట్ పట్టుకొచ్చి ఇక్కడ పడేశారు. ఆ హార్డ్ డిస్కులు పట్టుకొచ్చి విఎఫ్ఎక్స్ వాడికి అప్పచెప్పారు. ఇంతకంటే అవుట్పుట్ రాదు. ఇంతకంటే అవుట్పుట్ వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఆయన న్యాచురల్ లొకేషన్స్కి వెళ్ళటానికైనా టైం కేటాయించి ఉండాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.